ప్రకాశం జిల్లా దొనకొండలో మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2000 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేసిన రైతులకు సాగు సక్రమంగా ఉన్నా కన్నీరు తెప్పిస్తుంది. మిరపనారు తెచ్చి నాటిన దగ్గర నుండి మిరప పంటను ఆశించే లోపు ఎర్రనల్లి, నల్ల తామర లాంటి తెగుళ్లు బారిన పడుతున్నారు. తెగుళ్లతో యుద్ధం చేసి పంటను కాపాడుకున్న మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక వెలవెల్లాడుతున్నారు. అమ్మిన పంటలో రాబడి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం క్వింటాల్కు 20,000 నుండి 25,000 పలికిన మిర్చి ఇప్పుడు 12,000 కూడా పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను మార్కెట్కి తీసుకెళ్తే దళారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వాలు గిట్టుబాటు ధరలు కల్పించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మాది దొనకొండ మండలం ఇళ్ళచెరువు గ్రామం. మిరప అయితే వేయడానికి వేసాము, కానీ రైతుకైతే ఫస్ట్ పాయింట్ గిట్టుబాటు ధర అంటూ అస్సలు లేదు. ఫస్ట్ ఎర్రనల్లి సమస్య, నల్ల తామర తెగుళ్ళు బారిన పడి ఇప్పటి వరకు బాగా అట్లా ఇట్లా చేసి రైతు అయితే కాపాడుకొని వచ్చాడు, కానీ ప్రయోజనం ఏముంది? రైతుకు అనేది గిట్టుబాటు ధర అంటూ అస్సలు లేదు. ఏంది ఈరోజు 11 నుంచి 12, 13, 6,000, 7,000 ఏం ధరలు? ఈ ధరలు ఏం ధరలు? అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఎవరు దీని గురించి అయితే పట్టించుకోవట్లేదు. ఖచ్చితానికి చెప్పడానికైతే ఏం చెప్తారు? రైతు ఎన్నెముక, రైతు ఎన్నెముక, రైతు ఎన్నెముక అని చెప్పేవాళ్ళే, కానీ దీని మీద ఎవరైనా కానీ పోనీ ఎన్నెముక అంటున్నారు, కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అంతా వరకు మాట్లాడటం తప్పితే ఏం లేదు. 12,000, 11,000, 10,000 ఏం తినాలి అసలు? గతంలో ఎంత ఉందన్న? గతంలో 18 నుంచి 20, 22, 23,000 కూడా అమ్మింది. ఇప్పుడన్నా ఇప్పుడు ఎంత ఉంది? 10 నుంచి 6 నుంచి తాలుగాయాలంటే 6, 5, 6. ఎర్రగాయలు వచ్చేసి ఎంత? 10 నుంచి 13,000 అంటున్నారు. ఏమమ్మాలి, ఏం తినాలి అసలు? దీని గురించి అయితే మాత్రం ఎవరు పట్టించుకున్నది లేదు, చర్యలు తీసుకున్నది లేదు. అన్న, ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు? దగ్గరగా వస్తుంది, ఎకరాకు 2 లక్షల దాకా వస్తుంది ఖర్చు. మీకు ఆదాయం ఎంత ఉంటుంది? ఆదాయం ఏముంటుంది? ఎకరాకు ఇప్పుడు మహా అయితే ఎన్ని వస్తాయి? 15, 20 వస్తాయి. ఎర్రనల్లి సమస్య, నల్ల తామర సమస్య. అప్పుడు 1,80,000 వస్తుందన్నమాట. 1,80,000 వస్తే 2 లక్షలు పెట్టుబడి అయితే కదమ 20,000 డబ్బులు పోయేది కాక ఎంత నష్టం.